హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు నువ్వులు చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది మనకి చిక్కీలాగా గట్టిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో వీడియోలోకి వచ్చేసి చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని అందులో టీ కప్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని మనం బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక గిన్నెలోకి వడబోసుకుందాము. మనం ఈ బెల్లం ఇంకా మనకి పాకంలాగా వచ్చేయాలండి, గట్టి పాకంలా. అందుకని ఏ బాండీ అయితే పెట్టుకుంటామో ఆ బాండీలో వడబోసుకుందాము. చూసారా బెల్లంలో ఎన్ని నలకలు వచ్చాయో. అన్ని బెల్లానికి ఇంత ఉండదండి, కొన్ని బెల్లానికి కొంచెం తక్కువ ఉంటుంది, కొన్నిటికి ఎక్కువగా ఉంటుంది. సో వడబోసుకోవడమే బెస్ట్. అదే ఆర్గానిక్ బెల్లం అయితే వడబోసుకొని అవసరం లేదు, అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. బాగా చిక్కగా అయిపోవాలండి. ఇలా పాకం బాగా దగ్గరికి వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఈ పాకం వేస్తాం చూడండి. ఇప్పుడు ఇది కనుక మనకి గట్టిగా వస్తే మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇట్లా ఒత్తుతున్నా కూడా జారకూడదు, ఎట్లా ఒత్తానో అలాగే ఉండాలి. సో ఇది మనకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. 1/2 కప్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను మీకు చూపించడానికి. ఇందులో నుంచి 1/2 కప్పే యాడ్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్ నువ్వులు అనేవి సరిపోతాయి. వేసుకొని కలుపుకోవాలి. నువ్వులు వేసేసాక మీడియంని అంటే ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి టర్న్ చేసేసుకోండి. తిప్పుకుంటానే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది మనకి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి, తిప్పుకుంటానే ఉండాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసారా మాడిపోతుందండి. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఓపిక్గా తిప్పుకుంటా కుక్ చేసుకోండి. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ఆల్రెడీ అడుగు బాగానే నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. వెంటనే చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇట్లా వేసేసుకొని బాగా చల్లారనిచ్చుకుందాం. చల్లారిన తర్వాత ఒకసారి జస్ట్ ఫ్లేమ్ చూపించాలండి దానికి. ఒక 2 సెకండ్లు అట్లా వేడి చేసుకొని తీస్తే మనకి పాకం అనేది ఊడొచ్చేస్తుంది. స్టీల్ ప్లేట్ కాకుండా మీ దగ్గర తెల్ల ప్లేట్ ఉంటే కనుక అందులో వేసుకోండి, మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇట్లా నేను సేగ చూపిస్తా తీస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి పెట్టొద్దండి, అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్లోనే 2 సెకండ్లు అట్లా చూపించి తీసుకుంటే మనకి చక్కగా ఊడి వచ్చేస్తుంది. చూసారా?
టెక్స్చర్ భలే ఉంది కదండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు వీటిని చేతులతో తుంచుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని డబ్బాలో వేసి పెట్టుకొని పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే కనుక వాళ్ళకి కాల్షియం అనేది అందుతుంది. ఒకటి ఇస్తే ఇంకొకటి కావాలని అడుగుతారు చూడండి పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.